అమ్మ అందరికి క్షణార్థి, చిన్నలకు పెద్దలకు అందరికి క్షణార్థి. ఇన్ని సంవత్సరాల నుండి జరిగిన తల్వాలకు శుభ కళ్యాణం కన్నా ఇప్పుడు ఈ జరగబోయే తల్వాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి అమ్మ. అందరికీ మంచి ఫెస్టివల్స్, మన అన్ని సౌకర్యాలతో అంత బాగా జరిగింది. అన్ని కళ్యాణం తలవాల కన్నా ఇప్పుడు కూడా మాకు ఒక శివశక్తులకు ప్రత్యేక లైన్ ఇచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా లోపలికి తీసుకుపోయి మరి రెస్పెక్ట్ తోటి ముందు కూర్చుండబెట్టి మాకు అన్ని సలవాతులు చేసిరమ్మా. ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు గారికి ప్రత్యేక శనార్థులు, అందరికి శనార్థి. కానీ ఒక తొందరగా గుడి కూడా నిర్మాణం కంప్లీట్ చేసి మాకు కొంచెం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న పెద్దల్ని. బద్దిపోషమ్మకు కూడా కొంచెం మాకు క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక ఏర్పాట్లు కానీ పండగల కాడ కానీ కొంచెం మమ్మల్ని అంటూ కొంచెం గుర్తించాలని కోరుకుంటున్నామమ్మా. ఏం లేదు, అందరికి శనార్థి. ప్రతి సంవత్సరం వేములవాడకి శివతల్వాలకు మేము వస్తూ ఉంటాము. రాబట్టి 11 సంవత్సరంలో అవుతుంది. వస్తున్న కొద్దీ మాకు ఎంతో దేవుడు ఎత్తుకుంటుండే మాకు మంచితనం అవుతుంది. అందులో మళ్ళీ శ్రీరాముని తలవలు వస్తే మళ్ళీ వస్తాము. ప్రతి 2 టైమ్స్ వస్తూనే ఉంటాము. మేము కానీ మా గురువు గారు కానీ, వేములవాడ చౌదరి మా గురువు శ్రీశైల చౌదరి అటువంటి నేను, మా పిల్లలు కలిసి ప్రతి ఇయర్ తాళవాలు పోసుకొని శివుణ్ణి పెళ్లి చేసుకొని ఈ దారుణకు మేము ఒక సాంప్రదాయం ఇచ్చి కట్టుబాట్లతోటి మేము ఉండి శివ కళ్యాణం మేము చూసుకొని మేము ఎంతో సంతోషంగా చేసుకొని మళ్ళీ సాయంత్రం వేళలో బద్దిపోచమ్మకు ఘనంగా బోనాలు తీసి అమ్మవారిని సంతోషం చేసి ఇక్కడికి వెళ్ళి వెళ్తూ ఉంటామండి. ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాం మేము. అందులో ఇప్పుడు పాత గుడి తీసేసి ఇప్పుడు కొత్తగా నిర్మించిన వేములవాడ రాజేశ్వర స్వామి గుడి ఆది శ్రీనివాస గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి గారు ఇదంతా పాల్గొని ఇదంతా ఖర్చు పెట్టుకొని మరీ మంచిగా చేశారు. దీని గురించి మాకు చాలా సంతోషం అనిపించింది. భారీ ఎత్తున మళ్ళీ గుడి సుత చాలా సంతోషంగా ఆనందంగా గుడి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చెరువుగట్లో ఇక్కడ వచ్చి మేము చేసుకుంటుంటే మాకు వేరే విచిత్రంగా మంచిగా అనిపించింది. అంతకుముందు గుడి ముంగట చేసుకునే వాళ్ళని తొక్కిసేట లెక్క ఇప్పుడు విశాలంగా ఎంతమంది వచ్చిపోయినా కానీ ఇక్కడ మాకు అంత విశాలంగా ఉందండి. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస గారు కలిసి మా కృతజ్ఞతలు. ఇంకోటి సాయంత్రం వేళలా మేము బోనాలు ఎత్తుకున్నా కానీ ప్రతి వారము మా శివసత్తులు వస్తారు, గణాదులు వస్తారు, గురువులు వస్తారు. మా పిల్లలు వచ్చినా మేము వచ్చినా కానీ క్యూ లైన్ అనేది మాకు పర్సనల్గా లేదండి. ప్రత్యేకించి లైన్ లేదు. బద్దిపోచమ్మ కాడ తొక్కీసలు అట్లా అవుతున్నాయి. పెద్ద బోనాలు బరువెత్తుకొని వచ్చినా కానీ అదే చిన్న బోనాలు అదే లైన్ పెట్టి మమ్మల్ని పంపిస్తుర్రు. ఇది ఒక్కటి కనుక్కొని మాకు సపరేట్ లైన్ ఎమ్మెల్యే గారు చూసుకొని మమ్మల్ని పంపించాలని కోరుతున్నాం. సిరిసిల్ల చౌదరి అయిన మా అత్తయ్య గారు గంగాధరి స్వామి గారికి శనార్థి, పెద్దలందరికీ శనార్థి. మేము ప్రతి ఏటా ఈ శివ తల్వాలకు వచ్చి అర్ధనారీశ్వరి రూపంలో ఉండి మేము తల్వాలు పోసుకుంటున్నాం. గురువులతోని మేము పసుపు గుమ్మ కట్టించుకొని ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టించుకొని పసుపు గుమ్మ కట్టించుకొని తల్వాలు పోసుకొని శివుడు పత్రూపము అర్ధనారీశ్వరం పేరు ఉన్నందుకు శివశక్తి అండ్ నేను గురువులతోని ఉండి మేము మంచి పేరు తెచ్చుకొని మంచి గుడికి ఎప్పుడు ప్రతి ఏటా వస్తూ ఉంటాం. నేను దాదాపు రాబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది గుడి. ఇప్పటికి కూడా ఇంకా అప్పుడు 4 ఎకరాల విస్తరం ఉంది, ఇప్పుడు 10 ఎకరాలకి చేస్తుండే ఎమ్మెల్యే గారు. ఇప్పుడు అంతకి ఇంకా డబ్బులు అయింది గుడి. ఇంకా బద్దిపోషమ్మకనే శివసత్తులకైనా గరాదులకైనా ఎవరికైనా కానీ ఇబ్బంది బాగా అవుతుంది. లైన్కి లేదు, మాకు అనేది ఒక స్పెషల్ లైన్ లేదు. అందరితో పాటు మమ్మల్ని చూస్తున్నారు. ఎందుకంటే మాకు కూడా ఒక క్లూ లైన్ పెట్టి మమ్మల్ని కూడా ఒక గణాదులు వాళ్ళ శక్తిని దేవ రూపాలు అనుకుని భావించి మాకు కూడా ఒక లైన్ పెట్టి మాకు ఉంటే మాకు సంతోషం అనిపిస్తుంది. ఇందుకు నేను పెద్దలందరికీ శనార్థి. తెలంగాణ ప్రజలందరికీ శనార్థి. నా పేరు సముద్రాల వెంకీ అంటారు. శివశక్తి నేను. ఈ తెలంగాణ లోపల ఇది ఒక ప్రత్యేక పుణ్యక్షేత్రము. ఇది ఎక్కడైనా శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ హోలీ తర్వాత కామదహనం తర్వాత జరుగుతుంది. కానీ ఇన్ని సంవత్సరాలు నేను 18 సంవత్సరాలు రాబట్టి ఇక్కడికి కళ్యాణానికి, కానీ ఈ సంవత్సరం మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతమైన ప్రదేశంలో ఇన్ని సంవత్సరాలు ఇరుకిరుకుగా ఉండే ఈ కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం మాత్రం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. చాలా బాగుంది. ఈ ఫెసిలిటీస్ బాగున్నాయి. దీనికి ఈ ప్రభుత్వము చాలా బాగా చేసింది. మంచి చర్యలు తీసుకుంటుంది. గుడి నిర్మాణం కూడా చాలా బాగా జరుగుతుంది అని అనుకుంటున్నాము. అది పూర్తయితే కానీ చెప్పలేము అది ఎట్లా ఉంటుంది అనేది. అయితే ఈ వేములవాడ రాజన్న సన్నిధి లోపలికి దర్శనానికి మాకు ఎంతమందిలో ఉన్న ఇబ్బంది లేదు. కానీ కాకపోతే మాత్రం బద్దిపోచమ్మ కాడ మాత్రం మా శివశక్తులకు మేము బోనాలు 10 కిలోలు 20 కిలోలు ఆ బోనం ఎత్తుకొని మేము పోతుంటే మాకు ఇబ్బంది కలుగుతుంది.
కాకపోతే మాకు స్పెషల్ లైన్ పెట్టండి. ఇది ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఈ ఏరియా